ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కేడర్దేనని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మనం చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించండి. అహంకారం వీడి సత్ప్రవర్తన, మంచి మాటలతో ప్రజల మనస్సులు గెలవండి. ప్రజలే మనల్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో మంగళవారం నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. నెగిటివ్ ఆలోచనలు వద్దు, సానుకూల దృక్పథంతో పనిచేయడంలో మన అధినేత చంద్రబాబుని ప్రతి ఒక్క కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కేడర్ పనిచేయాలి. పార్టీలో శిక్షణా తరగతులు నిరంతరం కొనసాగుతాయి. ఏడాదిలో 300 రోజుల పాటు మండల, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలకు తరగతులు నిర్వహిస్తాం. తెలుగుదేశం పార్టీ 6 శాసనాల్లో కార్యకర్త అధినేత 1. ప్రతి వారం చంద్రబాబు అయినా తానైనా కేంద్ర కార్యాలయంలో కేడర్కు అందుబాటులో ఉంటాం. చంద్రబాబు, నేను పర్యటనలకు మా సొంత వాహనాలు వినియోగిస్తున్నాం. వ్యక్తిగత విదేశీ పర్యటనలు మా సొమ్ముతోనే వెళ్తున్నాం. మేం జవాబుదారీగా ఉంటున్నాం. కానీ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి ఫేక్ ప్రచారాన్ని మనం వాస్తవ సమాచారంతో వెంటనే తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనంతగా ఫేక్ ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ప్రతి కార్యకర్త అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు గౌరవంగా వ్యవహరించాలని ఆదేశాలిస్తాం. దీర్ఘకాలంగా అధికారంలో కొనసాగేందుకు బీజేపీ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేస్తున్నాం. మన పార్టీలో మై టీడీపీ యాప్ మాదిరిగానే బీజేపీలో సరళ్ యాప్ ఉంది. కేంద్ర మంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు వారు చేసే రోజువారీ పనిని అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.